ఓం శ్రీ గురు పరమాత్మనే నమ. ముముక్షువులందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అంటే కాశీ, గయా, తుంగభద్ర, నర్మది, సింధు, కృష్ణ, గోదావరి, సరస్వతి, ఇటువంటి మహాపుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. యుగయుగాల నుంచి కూడా ఈ పుణ్యక్షేత్రములు పెద్దలందరూ ఏర్పరిచినటువంటి దివ్యక్షేత్రాలు. ఈ పుణ్యక్షేత్రాలు మానవుల యొక్క పాపాలని కడగడానికి పెద్దలందరూ ఏర్పరిచారు. కాబట్టి ఆయా పుణ్యక్షేత్రాలు సేవించే వారికి మహత్తరమైనటువంటి పుణ్యం వస్తుంది. దానివలన పాపము నశిస్తుంది. దానివలన సుఖము, ఆనందము కలుగుతాయి కూడా. కాబట్టి అందరూ కూడా ఈ పుణ్యక్షేత్రాలను సేవించి తరించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ పుణ్యక్షేత్రాలు అనేటువంటివి మనకి పుణ్యాన్ని చేకూర్చే దివ్య సాధనములు అని మనం తెలుసుకోవాలి. అయితే అన్ని పుణ్యక్షేత్రాల కంటే మహోత్కృష్టమైనటువంటి పుణ్యక్షేత్రం ఇంకొకటి ఉంది ఈ లోకంలో. అది ఏమిటి అంటే అదే గురుక్షేత్రం. గురుక్షేత్రం అనగా ఎక్కడైతే స్తోత్రీయులు, బ్రహ్మనిష్ఠులైనటువంటి సద్గురుమూర్తి నివసిస్తూ ఉంటారో ఆయా స్థలాన్ని, ఆయా ప్రదేశాన్ని గురుక్షేత్రము అంటారు. కాబట్టి ఈ సద్గురుమూర్తి నివసిస్తున్నటువంటి క్షేత్రాన్ని మనం సేవించటం ద్వారా మనకి పుణ్యము లభిస్తుంది, జ్ఞానము కూడా లభిస్తుంది. కాబట్టి మోక్షమును కాంక్షించేటటువంటి ముముక్షువులందరూ కూడా ఈ గురువుగారు నివసిస్తున్నటువంటి, బ్రహ్మజ్ఞాని నివసిస్తున్నటువంటి, సద్గురుమూర్తి నివసిస్తున్నటువంటి ఈ గురుక్షేత్రాన్ని సేవించటం వలన వాళ్ళకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వలన కైవల్య ప్రాప్తి అనగా మోక్షము సిద్ధిస్తుంది. ఇది ఈ సృష్టిలో బ్రహ్మాండమైనటువంటి మోక్షమును ప్రసాదించేటటువంటి బ్రహ్మాండమైనటువంటి క్షేత్రం అన్నమాట. ఈ తక్కిన క్షేత్రాలన్నీ కూడా పుణ్యాన్ని కలిగించే క్షేత్రాలు. మీరు అనేక రకాల క్షేత్రాలకు వెళుతూ ఉంటారు, అవన్నీ సేవిస్తూ ఉంటారు. దానివలన మీకు పుణ్యం లభిస్తుంది. పుణ్యం వలన సుఖం వస్తుంది. మళ్ళీ ఈ ప్రపంచంలో పుట్టి ఆ సుఖాన్ని అనుభవించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. కానీ ఆ పుణ్యము కొంతకాలానికి క్షయించిపోతుంది, నశించిపోతుంది అన్నమాట. ఈ పుణ్యక్షేత్రాలు సేవించే వాళ్ళకి పుణ్యము లభిస్తుంది. ఆ పుణ్యము యొక్క ప్రభావం చేత వాళ్ళు కైలాసం వెళ్ళడమో, వైకుంఠం వెళ్ళడమో,